10వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకున్నట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుంటా. మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ పరిశుద్ధ దినంలో నీ వాక్యం ద్వారా మాకు మాట్లాడినాయి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించు. మమ్మల్ని ఒక ఊరగా వాడుకుని ఆయన నీవు మాట్లాడినాయి. నీవు మాతో మాట్లాడి ఆరాధించే క్రమం మాకు నేర్పున్నాయి. నీవు మాట్లాడతావన్నా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము, కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానం చేసి మరియు అందరూ ఆత్మ సంబంధమైన బండలోని తాగి మనమందరము ఆత్మ సంబంధమైన ఆహారం భుజిస్తున్నాము, ఆత్మ సంబంధమైన బండలోని తాగుతున్నాము. ఆ బండ క్రీస్తు. ఆ బండ క్రీస్తు. కానీ అప్పుడు పాత నిబంధనలో మన పూర్వీకులు దేవునికి అయిష్టంగా ఉండి రాలిపోయినారు. దేవునికి అయిష్టంగా ఉండి దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదం పొందలేకపోయింది. ఈ వాక్యం నీకు దృష్టాంతంగా ఉన్నది. ఈ వాక్యం మనకు దృష్టాంతంగా ఉన్నది. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన పానం చేసారు. కానీ చాలా మంది దేవునికి అయిష్టంగా ఉన్నారు అని అది రాలిపోయారు. ఆ బండ క్రీస్తే అని ఆ బండలోని తాగి మోసే బండలు కొట్టి నీళ్ళు వచ్చింది. అందరూ నీళ్ళు తాగి దేవుడు ఇచ్చిన ఇక్కడ మనకు దేవుడు ఇచ్చిన రక్తం, ఆయన రక్తం మనకి ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం. ఇప్పుడు మనం విన్నాం. ఆ బండ మనకు క్రీస్తు. అయితే దీనికి సహాయకరంగా ఆ బండ మనకు క్రీస్తు అయితే ప్రభు ఈరోజు మనం అంటాడు మత్తయి సువార్త అందరితో పరిశుద్ధ గ్రంథాలు చూసి 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని చూడండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘం కట్టుకుని పాతాళ ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుతున్నాను. పరలోక రాజ్యం యొక్క కాలచేతులు నీకు ఇచ్చేదని. నీవు భూలోకమందు దేని బంధించదో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పులు అది పరలోకమందు విప్పబడునని మీతో చెప్పుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పినమాట. పేతురుతో అంటున్నాడు, నీవు పేతురు అంటే కింద ఉన్నది మూడవది రాయి, బండ. నీవు బండవు. ఈ బండ మీద నా సంఘం కడతా అంటున్నాడు. ఈ బండ మీద నువ్వు పేతురు రాయి, ఈ బండ మీద నేను సంఘం కడతాను. అయితే పరలోక ద్వారము దాని పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువని నేను నీతో చెప్పుతున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళచేతులు నీకు ఇస్తాను. పాతాళ ద్వారము దాని ఎదుట నిలవబడ. పాతాళం యొక్క ద్వారము దాని ఎదుట నిలవని. నీవు బండవు పేతురు, నీవు బండవు. ఈ బండ మీద నా సంఘం నేను కడతాను. ఈరోజు ప్రభు ఆ పేతురు దారిలో మందాడుతున్నాడు. దావీదు, ఈ బండ మీద నేను సంఘం కడతానున్నాను. పాతాళం యొక్క ద్వారము దాని ఎదుట నిలవని. అక్కడ మన పేరు పెట్టుకున్నాం. పేతురు దారిలో యేసు ప్రభు మందాడు అంటున్నాడు, నువ్వు ఒక రాయి, ఈ బండ మీద నేను సంఘం కడతాను. ఈ బండ సంఘం కడతాను. మనం కొరింథీ పత్రిక అదే కొరింథీల 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమున్నది? నీ దేహమే దేవుని ఆలయమే ఉన్నది, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నావు. ఎవరైతే ఆ దేవాలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను. నీవే దేవాలయం ఉన్నావు, నువ్వు దేవాలయం ఉన్నావు. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నది. పేతురు,
ఈ బండ మీద నేను సంఘం కడతా. సంఘం దేవాలయం. ఇప్పుడు కోరికి దేవుడు ఏమంటాడు? కోరి సంఘం అదే అంటున్నాడు, నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నదని నీకు తెలియదు. ఎవడైనా దాన్ని పాడు చేస్తే నేను దాన్ని పాడు చేస్తానని కోరింది. అదే కోరింది మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 10వ వచనం. అదేవిధంగా 6వ అధ్యాయం 19వ మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు, మనం మన సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన వారము. ఈ దేహమే దేవుని ఆలయం. పేతురుతో అంటున్నాడు, పేతురు ఈ బండ మీద నేను నీ సంఘం కడతా, ఈ బండ మీద నేను నీ సంఘం కడతా, దానికి పాతాల ద్వారము నిలవాలి. పాతాళం ద్వారం, పాతాళంలో ఉంటారు, సాతాను ఉంటాడు, నరకం కదా. పాతాళ ద్వారం దాన్ని కూడా నిలవదట, పాతాళ ద్వారం దాన్ని కూడా నిలవాలి. నేను నీకు కాల చేతులు ఇస్తా. దేవుని మందిరము తెరవబడ్డప్పుడు సాతాను ముందర నిలబడుతుంది. సాతాను నిలబడేమంటది, అగో అచ్చిండు, ఇతనికి ముచ్చెట్టు పెట్టి అలవాటు పడుతున్నాడు అందులో సాతాను అంటారు. ఇతనికి అబద్ధం ఆడే స్వభావం ఉన్నది అందులో, ఇతనికి పాపం చేసే అలవాటు ఉన్నది అందులో. సాతాను వచ్చి అలా వచ్చిన తర్వాత ఇక దేవుని సంఘం కలిగిలేదు. పేతురు నువ్వు బండవు, బండ మీద నీ సంఘం కట్టున్నారు. పాతాల ద్వారం దాని ముంగట నిలవాలి, పాతాల సాతాను దాని ముంగట నిలవాలి. మన హృదయంలో నీ దేహమే దేవుని ఆలయం కదా, దేవుని ఆలయం దేవుని ఆత్మ ఇలా నివసిస్తే సాతాను పారిపోతాడు. సాతాను పారిపోతాడు. రోమపత్రిక కాలంటే చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనాలు. ఇవి నా మాటలు కావు, దేవుని మాటలు. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో అది ఉన్నది. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చిత్తదొక్కుతాడట. సాతాను చిత్తదొక్కే శక్తి మనకిచ్చాడు దేవుడు. సాతాను చిత్తదొక్కుతుంది. దేవుని ఆత్మ మనలో నివసిస్తే, దేవుని మందిరం ఓపెన్ అయినప్పుడు, మనం లోపడుతున్నప్పుడు సాతాను మనల్ని పట్టుకోదు, సాతాను మనలను చెడపది. సరే కదా, దేవుని మందిరం తెరిచేటప్పుడు సాతాను నిలబడుతుంది, దేవుని పిల్లలను చూసి పారిపోతుంది. దేవుని ఆత్మ మనలో లేకుంటే సాతాను వచ్చి పట్టుకుంటుంది. దీనికి పాపం చేసే అలవాటు ఉన్నది, అంత వృత్తి అన్ని చెడిపోయి. ఇతనికి ముచ్చెట్టు పెట్టి అలవాటు ఉన్నది, ఇతను చెడిపోయి. ఇతనికి అబద్ధం ఆడే అలవాటు ఉన్నది, చెడిపోయి. దేవుని మందిరానికి వచ్చేది ఓకే, ఆరాధన చేస్తున్నాడు ఓకే, కానీ అతనితో వచ్చేది ఏంటి? సాతాను. వారి దేవుడు దర్శి సాతాను చిత్తదొక్కే శక్తి మనకి ఇచ్చాడు. ఎప్పుడు ఇస్తాడంటే మన దేహంలో దేవుడు ఉంటే సాతాను మన దగ్గర రాదు. ఒకటి తాగేట అలవాటు ఉన్నది, సాతాను అంటే చూసు ఇంకా తాగి చెడిపోయి కదా. సాతాను అనే దేవుడు అంటున్నాడు, పేతురు పాతాల ద్వారం యొక్క తాళ చేతులు నీకు ఇస్తున్నాను, దేన్ని బంధిస్తావో అదే బంధింపబడుతుంది, దేన్ని నువ్వు విప్పుతావో అది విప్పబడు. ఆ శక్తి నేను నీకు ఇస్తున్నా. దేవుడు ఈరోజు నీతో నాతో అంటున్నాడు, మీకు ఒక శక్తి ఇస్తున్నా నేను. మీరు దేన్ని బంధిస్తారో అది బంధింపబడుతుంది, మీరు దేన్ని విప్పుతారో అది విప్పబడతాయి. పాతాల ద్వారం యొక్క తాళ చేతి నీకు ఇచ్చేస్తున్నా. సాతాను మిమ్మల్ని చూసి ఏం కావాలా? పారిపోవాలి. సాతాను మిమ్మల్ని చూసి పారిపోవాలా? ఆ సాతాను మీరు చిత్తదొక్కుతాడు. ఎప్పుడు మీ దేహంలో దేవుని, మన దేహాన్ని దేవుని ఆలయం, ఇలా దేవుని ఆత్మ నివసిస్తే సాతాను పారిపోతుంది. లేకపోతే సాతాను మనలో వచ్చి మనం చేయరాని పనులు ఆడరాని ఆటలు ఆడిపిస్తుంది అనే కొరింథీ సంఘానికి పౌలు అంటున్నాడు. అందరు ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారట, అందరు ఆత్మ సంబంధమైన పానీయం పానం చేసిన చాలా మంది దేవుడికి అయిష్టంగా ఉండి రాలిపోయారు. మనం రాలిపోవద్దని సంగతి దృష్టాంతంగా రాస్తున్నాని ప్రభు చెప్తున్నాడు. మనం రాలిపోవాలి. మనలో ఒక తాళ చెట్టు మనకి ఇచ్చిండు. ఒక తాళ చెట్టు మన దగ్గర ఉంటుంది, ఒక తాళ చెట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉంటుంది. ఇప్పుడు విన్నాము. ఆ రెండు తాళ చెట్లు పెట్టిన తర్వాత తాళం ఓపెన్ అవుతుంది. తాళం ఓపెన్ అయిన తర్వాత సాతాను పారిపోతుంది. ఒక్కవేళ
ఆ తాళక్షేపు మన దగ్గర లేదు. సాతాను మనం ప్రవేశించి మనం దేవుని దగ్గర కూర్చున్నాము, ఆరాధిస్తున్నాము, ఆరాధన చేస్తున్నాం, కానీ సాతాను మనల్ని అంటది కాలు పేరుకే కూర్చున్నాము. మళ్ళా నువ్వు నేను చెప్పినట్టు నీకు అబద్ధం ఆడే స్వభావం ఉంది కదా, ఆడు నీకు ఇష్టం వచ్చినంత ఆడు అబద్ధం. నీకు పాపం చేయాలనుకున్నది సాతాను మన హృదయంలో వచ్చి పనిచేస్తాడు అని కోరిక సంఘానికి పౌలు అంటున్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం తింటారు, ఆత్మ సంబంధమైన పానీయం తాగిరు, కానీ దేవుడికి ఇష్టంగా ఉన్నారు. ఈ దేహమే దేవుని ఆదాయం అని తెలియలేదు. పనికిరాని పని చేసి చెడిపోయిన బీమా తెచ్చుకొని కష్టపడుతున్నావు అనేది ఇది మీకు దృష్టాంతంగా ఉన్నదంటున్నాడు. పేతురు, నువ్వు బండవు, ఈ బండ మీద నేను సంఘం కాదు, నీతో సంఘం అంటే నేను కాదు, నువ్వు, మనం అందరం కలిసి సంఘం. ఈ రోజు ఎవరైతే ఈ సంఘం వచ్చి ఆరాధిస్తున్నాం మనమే సంఘం, మనమే దేవుని ఆదాయం, దేవుని ఆత్మ మనం నివసిస్తున్నది. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మనం వచ్చినామని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనతో చెప్తున్నది. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. దేవుడు అంటున్నాడు, ఈ బండ మీద నేను సంఘం కడతాను, నీ మీద సంఘం కడతాను. పాతాల ద్వారా నీకు నిల్వని, పాతాళం నేను చూసి పారిపోతాను, సాతాను పారిపోతాడు. అబ్బోయి పరిశుద్ధున్నాడు, ఈయన పరిశుద్ధంగా ఆరాధిస్తాడు, సైతాన్ని వెళ్ళిపోతాడు, పారిపోతాడు. దేవుడు ఈ రోజుగా మన మీద సంఘం కట్టాలనుకుంటున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అపోస్తుల కార్యం 20వ వచనం దయచేసి అందరూ తీసి చూసుకోండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం అందరూ తీసుకోండి, నా మాటలు కావు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంను కాయగలకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షుడుగా ఉంచాను. ఆ యావత్తు మందును గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం, ఆయన రక్తం పెట్టి సంపాదించిన సంఘం, విలువ బట్టి కొనబట్టిన వారం మనం, మన సొత్తు కాదు, ఆయన విలువ పెట్టి మనం కోరుకున్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనము కూర్చున్నాం, దేవుని ఆరాధిస్తానికి కూర్చున్నాం, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనం కూర్చున్నాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలం ప్రవేశించి, ఒక్కసారి తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలం దేవుడు వెళ్ళిపోయాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు. అదే 14వ వచనంలో ఏమంటున్నాడు, నిత్యుల ఆత్మ ద్వారా తనతో దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియల నుంచి జీవం గల దేవుని సేవించడానికి మీ మనసు ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తున్నారు. జీవం గల దేవుని ఆరాధించడానికి మన మనసు ఎంతో శుద్ధి చేస్తున్నది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. పేతురు, నువ్వు బండవు, ఈ బండ మీద నేను సంఘం కడతా. దావీదు, నువ్వు బండవు, నీ మీద నేను సంఘం కడతా. అట్లా ప్రతి ఒక్కరి పేరు మీద సంఘం కడతా అంటున్నాడు. మనమే సంఘం, మనమే దేవాలయం, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. మన ఆత్మతో సత్యంతో ఆరాధించే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మనమందరం ఒక సంఘంగా దేవుని దగ్గర కూర్చుంది. దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నది, నా దేహాన్ని దేవుని ఆలయం, దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నది. నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను. ఎవడైతే దేవుని ఆలయం పాడు చేస్తాడో దేవుడు అని ఇంటిని పాడు చేస్తా అంటున్నాడు, స్పష్టంగా చెప్పాడు. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంతో మనం ఉన్నాం. అదే 9:22 ఏమంటున్నాడు, మరి ధర్మశాస్త్రంలో సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడు, రక్తం చిందింపకుండా పాపక్షేమం కలగలని సామాన్యంగా చెప్తాడు. రక్తం చిందింపకుండా పాపక్షేమార్పణ లేదు. ఏ రక్తం మేఘల రక్తం కాదు, స్వరక్తం ఇచ్చిన సంపాదించిన రక్తం, యేసు ప్రభు రక్తం. ఆయన సవాల్ చేసాడు, నాలో పాపం ఉన్నదని ఎవరన్నా నిరూపించగలరా? ఎవరన్నా నాలో పాపం ఉన్నదని, నేను పాపం చేసినట్టు ఎవరన్నా నిరూపించి మనం అంటారా? నేను పాపం చేస్తాడని ఎన్నో పాపాలు మనం చేస్తాం, దేవుడు ఏ పాపం చేయలేదు.
ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో మనం ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఆహారం తింటున్నాం, ఆత్మ సంబంధమైన పానీయంను పానం చేస్తున్నాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన రక్తం పెట్టి సంపాదించిన సంఘం. ఈ దేహాన్ని దేవుని ఆలయం, దేవుని ఆత్మ ఇందులో నివసిస్తున్నది. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. మనం ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నాము. ఇశ్రాయేల్ జనాంగం తన దేహాన్ని పాడు చేసుకుని అరణ్యంలో రాలిపోయింది. శ్రమలు, బాధలు, కష్టాలు, రోగాలు తెచ్చుకొని అందరూ రాలిపోయారు. మీరు అట్లా ఉంటుందని దేవుని వాక్యం మాకు మీరు అనుకుందాం. ఈ బండ మీద నేను సంఘం కడను, నీ మీద నేను సంఘం కడను. నువ్వు దేవుని మందిరంలో ఎట్లా ఉండాలి, నువ్వు దేవుని ఎట్లా ఆరాధించాలో ప్రభు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాయి. సాతానాచి నిలబడతారు, సాతానాచి నిలబడతారు. సంఘంలో చూస్తున్నాం నిలబడతాయి. ఓహో ఇదానికి విశ్వాసం తక్కువ ఉన్నది, దోమలాగా అవిశ్వాసం ఉన్నది, ఇందులో సొచ్చి ఇంకా అవిశ్వాసం చేసి దేవుని వాక్యం వినకుండా, దేవుని మాట వినకుండా చేయి అని సాతాను ఎదుర్కొంటున్నాడు. సాతాను చిత్తలోకే తాళం చేతు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. నిన్నట్లు మేము పేతురు దేవాలయం పోతా ఉంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నదని చెప్తున్నాం. లేవు అంటే లేచి ఎంత పెద్ద శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. తాళ చేతులు ఇస్తున్నాడు, మన చేతులు తాళ చేతులు. పేతురు ఈ బండ మీద నేను సంఘం పడతాను. పాతాల ద్వారం నీ ముంగడ నిలవలేదు. నువ్వు దేన్ని నింపుతావో అది ఇంకో ఆడుతుంది, నువ్వు దేన్ని బంధిస్తావో అది బాధ్యత. నువ్వు చేసిన పాత్ర దేవుడు అంగీకరిస్తావు. నీ మీద నేను సంఘం కడతావు. ఈరోజు ప్రభు అంటున్నాడు మన మీద సంఘం కడతా అంటున్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, స్వరక్తం ఇచ్చి సంపాదించిన నువ్వు నేను. ఈ దేహమే దేవుని ఆలయం, దేవుని ఆత్మ ఇందులో నివసిస్తున్నది. ఎవరైతే ఈ దేహాన్ని పాడు చేసుకుంటారో దేవుడు అని పాడు చేసుకుంటారు. మనం పాడు కావద్దని దేవుని వాక్యం మనకు చెప్తున్నారు. అందరూ అదే శరీరంలో పాల్గొంటున్నాం, అందరం అదే రక్తంలో పాల్గొంటున్నాం. కానీ దేవునికి ఇష్టంగా ఉన్నాము, అయిష్టంగా. నా ప్రభు నేను ఇష్టంగా ఉన్నాను. ఈ బండ మీద సంఘంగా. అప్పుడు పేతురుతో చెప్పిన దేవుడు ఈరోజు నాతో చెప్తున్నాను. నేను సంఘంలో ఒక బండలాగా, యేసుక్రీస్తు ఉన్న మనసు నాకు, యేసుక్రీస్తు ఉన్న తలంపులు నాకు, యేసుక్రీస్తు నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండి ఆరాధించాలి. మనం పరిశుద్ధంగా ఉండి ఆరాధిస్తాం. ఈ దేహం దేవుడు మనకి ఇచ్చిండు, కొన్ని రోజులు అందులో దేవుడు నివసించాలి. నా దేవుడు విలువ పెట్టి కొనబడ్డవాడు. నేను ఆయన సొత్తు,